నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి నా చూబులి అందాల దాడి చేసి నవే ఆడపులి నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి వేసావే పిల్లోడి నిదరను ఎగరేసావే ఈటలు దొరి చూసావే వెనుక కథలని తిరిగిస్తావే కనుసైగలతోనే కవ్వించావే చెల్లి నన్ను రణమ్మని నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి లలి చలి చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి ఏకంగా నిన్నే దోచుకుపోనా ఎన్ని సంఘాలను దాటైనా ఎలాగో నీ సరసకు రాలేదా ఎన్నటికైనా నువ్వు నాకు నా రణ రణ జతకునా నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి బావా తులసి బావా ఏ జానకి రండి 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 కూర్చోండి కూర్చోండి మళ్ళీ ఏం గుర్తొచ్చింది లైఫ్ లో ఫస్ట్ టైం టెన్షన్ కూడా ఇన్స్టాల్మెంట్ లో పడుతున్నాం. ఏది కోమా నుంచి బయటకు వచ్చి మనల్ని కోమాలకు పంపించేలా ఉన్నాడు. ఏంటి బావా ఏంటంటావేంటి వాళ్ళ డేట్ ఏంటి? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అయితే జెండా ఎగరేద్దామా? మన మీద ఏంటి ప్రధానమంత్రి గారు ఎగరేస్తారు. మన ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. రామారావు గారు కాదా? సోదరా బావడుతున్నది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరని కాదు, ప్రైమ్ మినిస్టర్ ఎవరని రామారావు గారే బావా. అవునన్నయ్య, ఆయన కన్ఫ్యూజ్ అయ్యా. అవునవును, ఎన్నని గుర్తుంచుకుంటాం. ఏ ఆయన స్పీచ్ ఇప్పుడు లైవ్ లో ఇస్తారు, చూద్దాం. కాసేపట్లో బర్తలైపోద్ది. అదే భయంగా ఉంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ చూసి బాబు ఎలా రియాక్ట్ అవుతాడు? గడ్డాలు మీసాలు పెంచి తలపాగా తగిలించుకున్నారు, చెప్పుకోవాలి. అంటే రామారావు గారు మన్మోహన్ సింగ్ మారిపోయారని చెప్తామంటాం. అన్నయ్య, మీకు విషయం చెప్పాలి. తర్వాత మాట్లాడుతులేమా అన్నగారు స్పీచ్. అది కాదన్నయ్య, రామారావు గారు వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళిపోయావరా? కలిసి చూద్దాం అనుకున్నావుగా.
ఇప్పుడే వచ్చారు 90 కోట్ల నా భరత మాత ముద్దు బిడ్డలకు 9 కోట్ల నా తెలుగు తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఇవే నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అది అన్నగారంటే చూసారా, ప్రధానమంత్రి అయినా తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం. నలజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ప్రాజెక్టులు ఎన్ని కట్టినా, పరిశ్రమలు ఎన్ని పెట్టినా పేదవాడి ఝానెడు పొట్టను మాత్రం నింపలేకపోతున్నాం. ఏం చెప్పారా? విదేశ బ్యాంకుల్లో మునుగుతున్న లక్షల కొద్ది నల్లధనాన్ని తిరిగి రప్పిస్తాం. పేదవాడి ఆకలిని తీరుస్తాం. లంచగొండులకు సంకెళ్లు వేయిస్తాం. కుళ్ళు రాజకీయాన్ని కడిగేస్తాం. జై హింద్. జై హింద్ అన్నగారు మొదలు కొట్టేశారు. జై హింద్. బాబా, అప్పట్లో రంగులు వేసుకునేవాడు రాజకీయాలకు పనికొస్తారా అన్నారు. ఇప్పుడేమంటారు? మూసుకుంటారు. అది ఆ రోజుల్లో రామారావు గారు, రంగరావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? ఆయనకేనా 87 వచ్చినా ఇంకా యంగానే ఉన్నారు. గట్టి పిండం. మరి ఆయన ఎలా ఉన్నారా? ఎవరు నాన్న? సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఇప్పటికి అదే కలర్, అదే గ్లామర్. మంచిదని మ్యాన్ గ్లామర్ రా. బాగా డైరీగా డాషింగ్ అనుకో. అప్పట్లో మా వాడు సీతారామరాజు తిద్దామా వద్దా అని ఆలోచిస్తే ఈ తీసే సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు. రామారావు గారు అప్రిషియేట్ చేశారు లేదు తర్వాత. ఎందుకురా బాధపడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు. మీ నాన్నని పసిబిడ్డలా చూసుకుంటున్నావు. నీలాంటి కొడుకుండడం మా అన్నయ్య అదృష్టం నాన్న. ఏంటి ఎంత టెన్షన్ గా ఉన్నావు? నాయక్ ఇండియాకి వచ్చాడని ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కమిషనర్ ట్రై చేసిన కనెక్ట్ అవ్వట్లేదు. హలో. పోలీస్ ఎంఎంఎస్ చూసావుగా. కమిషనర్ ప్రాణాలతో ఉండాలంటే నా తమ్ముడిని తీసుకుని ముంబైకి నువ్వు ఒక్కడిపే రా. ఒక్కడినే వస్తా. ఈ లోగా ఆయనకి ఏమైనా జరిగిందంటే అక్కడ ఒక్కడు కూడా దిగడు. మావాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఉన్నావు. 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్నా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. శత్రువు కూడా స్టన్ అయ్యేలా ఉన్నావు. గ్రేట్. నన్ను డిస్టర్బ్ చేసిన వాడినెవరినైనా చంపాలనుకుంటాను, కానీ నిన్ను చూడాలనుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు పోలీస్ అన్నది మాటల్లోని పొగరు, నీ వాయిస్ లోని ఇంటెన్సిటీ నచ్చింది. నేను ఇప్పటి వరకు 26 బ్లాస్ట్లు చేశాను. నన్ను వెతికి పట్టుకోవడానికి ట్రై చేసిన 24 మంది పోలీసులని చంపాను. నా మీద 113 కేసులున్నాయి. నా కోసం 13 దేశాల్లో ఇంటర్పోల్ వెతుకుతుంది. వాళ్ళందరూ కలిసి నన్నేమి పీకలేకపోయారో. చివరికి నువ్వు కూడా. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. అంటే నీ వద్దు. అవే నాలాయక్. నేను వచ్చింది నీ తమ్ముడిని అప్పచెప్పి నీకు కాదు, నిన్ను తీసుకపోనీకి. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గుండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఏంట్రా నీ ధైర్యం? అది నా బ్లడ్ గ్రూప్. ఈ కమిషనర్ నా చేతిలో ఉన్నాడు. అవేయో పట్టెబాజ్. ఇద్దరు దేక్. నాలాంటి సీన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఓకే.
నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను. అజయ్, డ్రాప్ ద గన్. పడే, లేకపోతే కమిషనర్ చచ్చిపోతాడు. అజయ్, నా కోసం వదలద్దు. అజయ్, పోలీసు ఇప్పుడు క్రిమినల్ ముందు తలదించకూడదు. నా అజయ్, నా అజయ్, మా అబ్బాయి నాయక్ నుంచి మా నాన్న అని అడిగాడు. వాడిని ఫినిష్ చేయడానికి ఒకడు ఉంటాడని చెప్పాను. ఆ ఒక్కడు నువ్వేనన్న నమ్మకంతో వెళ్ళిపోతాను. మట్టి బేటా, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా అయిపోతా. Hey!